నమస్కారం. హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. హెల్ప్ లైన్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జాబ్ ఇంటి దగ్గర నుంచి చేయాలి అనే ఈ పని ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ సమానంగా ఇచ్చారు. కానీ ఇంట్లో పని మాత్రం కేవలం ఆడవాళ్ళకే ఎక్కువైపోతుంది. వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అబ్బాయిలకి ఎంత ఈజీ అయిపోయిందో ఆడవాళ్ళకి అంత కష్టంగా మారిందనమాట. సో మరి ఈ నేపథ్యంలో ఇంట్లో పనులు కూడా ఇద్దరు చెరిసగంగా పంచుకోవాలా, ఆ మగవాళ్ళు ఇంటి పని చేయడానికి నామోషిగా ఫీల్ అవుతారా? ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించి మీకు ఎట్లాంటి సందేహాలు నా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బిహేవియర్ థెరపిస్ట్ బాలాజీ సుందరం గారు. నమస్కారం సార్. బాలాజీ గారు, ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నిజంగా చెప్పాలంటే అబ్బాయిలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నాం, కూర్చుంటారు అక్కడే, మొత్తం టిఫిన్ కూడా వాళ్ళ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాలి, టీ కాఫీ అన్నీ. సో ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి లేడీస్ కూడా వాళ్ళు చేస్తున్నారు, దాంతోపాటు ఇంటి పని చేస్తున్నారు, పిల్లల్ని కూడా చూసుకుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈ వర్క్ అనేది ఇద్దరు ఎట్లా షేర్ చేసుకోవాలంటారు? ఓకే, నా ది కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న చూస్తే కనుక ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువగా వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకి వర్కే లేదు, హోమే గతి. సో ఓన్లీ హోమ్ వర్క్లే ఉంటాయన్నమాట. సో ఈ పరిస్థితిలో మనం ఫస్ట్ ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఏం లేదు అన్నది. ఇద్దరు ఆలుమొగలు ఇద్దరు పనిచేసే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేస్తూనే ఉంటారు. సో అయితే ఇక్కడ ఏదైనా ఒక ఆఫీస్ సర్కమ్స్టాన్సెస్ మనం తీసుకున్నట్టయితే మార్నింగ్ 8 o'clock 7 o'clock అట్లా బయలుదేరిపోతారు. 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock 8 o'clock ఇంటికి వస్తారు. అదే ఒక సిచ్యువేషన్. అక్కడ ప్రతిరోజు ఆఫీస్లో ఏమవుతుంది, ఎవ్రీ 2 hours 3 hours యూ హ్యావ్ ఎ బ్రేక్, యూ గో దేర్ అగైన్. మీరు ఏదో తీసుకుంటారో, కాఫీ గిఫీ ఏదో తాగుతారు, ఒక రౌండ్ తీసుకొని వచ్చేస్తారు, మళ్ళీ లంచ్ టైం అన్నట్టు వెళ్తారు, మళ్ళీ ఏదో స్నాక్స్ అంటారు, మళ్ళీ డిన్నర్ అంటారు. ఇదంతా ఒక రొటీన్ కింద వచ్చేస్తుంది అనమాట. ఈ హోమ్లో ఉండడమే చాలా తక్కువ. ఫర్ అబౌట్ 3 hours 4 hours మాత్రమే వాళ్ళు హోమ్లో నిజంగా స్పెండ్ చేస్తారు. దాని తర్వాత కొంచెం పడుకోవడం, చేయడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ప్రాక్టికలీ హోమ్లో స్పెండ్ చేసే టైం వచ్చి మగవాళ్ళకి చాలా తక్కువ. అండ్ ఒక బేసిక్గా మన పెంపుడు విధానమే ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచి అని అంటే, నీ ఇంటి పనులు చేయకరా మగవాడివి కదా అన్నట్టు కొన్ని సందర్భాల్లో పెంచేస్తారు. కొందరు డెఫినెట్ మదర్స్ ఉన్నారనమాట, నువ్వు అన్నీ నేర్చుకోవాలి, ఎప్పుడైనా పనికి వస్తుంది అని చెప్పి చిన్నప్పుడే ఆ మనిషికి ఆ మగవాడైనా సరే ఆడదైనా సరే ఖచ్చితంగా నేర్పించాలి అన్న ఒక పట్టుదలతో నేర్పిస్తూ ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ అలా పెరుగుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఏంటి, మగవాడంటే చేయకూడదు అని చెప్పి డిఫరెన్సియేషన్ ఆఫ్ వర్క్ అన్నది చిన్నతనంలోనే జరిగిపోతుంది. అది పోతూ క్రమేణా పెద్దగా అయ్యేసరికి ఏమైపోతుంది, వాడు కాలేజు హాస్టల్ అది ఇది చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వర్క్ అంటే వెళ్ళిపోవడం అంతే, లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, ఆర్డర్లు తీసుకోవడం, ఇంటికి తీసుకురావడం, తినడం, ఇదే జరుగుతూ ఉంటుంది. బట్ దే రియలీ డోంట్ నో ది మెకానిజం ఆర్ ది మెథడాలజీ ఆఫ్ వర్కింగ్. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. సో ఈ మేజర్ డ్రాబ్యాక్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలా ఉన్నారు. బట్ కొందరు ఆర్ రియలీ వెరీ గుడ్ అట్ వర్క్, బెటర్ దెన్ లేడీస్ ఆల్సో. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, కొందరు రియల్ ప్యాషనెట్ కుక్స్ ఉన్నారు, కొందరు ప్యాషనెట్ డెకరేటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చేస్తారు. వాళ్ళు దట్స్ ఇట్, అది ఒక ఆ మైనారిటీ పెట్టుకుందాం అది. బట్ మెజారిటీకి ఏంటి, ఈ థాట్స్ అన్నీ ఎక్కువగా రావు. హౌస్ డెకరేషన్ అని అంటే 90% డెసిషన్స్ ఆర్ మేడ్ ఓన్లీ బై ఉమెన్, నాట్ బై మెన్. వీడికి ఏం చేయాలో తెలీదు, చేసి తిట్టు తింటాడే కానీ అందుకనే బెటర్ చేయకుండా ఉండడం అని చెప్పి మానేస్తారు. అట్లాంటి క్యాటర్లు కొందరు ఉంటారు. అయితే ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్, తెలియకుండా చేసేవాళ్ళు ఒక వర్గం అయితే పొగురుతో చేయకుండా ఉండేవాళ్ళు ఇంకొక వర్గం. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్. అంటే నేను ఎందుకు చేయాలా, చేస్తుందిలే, పోనీలే, ఉండనిలే, నువ్వు ఒకరోజు లీవ్ పెట్టేసుకో, లేకుంటే కరెంటు పోయిందని చెప్పు, ఇంకేమైనా చెప్పు, ఇంకేదైనా ఒక సాకు చెప్పు అని చెప్పి వాళ్ళకి మాత్రం చెప్పించేసి వీళ్ళు హాయిగా దర్జాగా ఇంట్లో ఉండి చేసుకోవడం అది ఉంటుంది. దిస్ ఈజ్ రియలీ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఇక్కడ ఒక రిలేషన్షిప్ అన్నది దెబ్బతింటుంది, ఒక సమానత్వం అన్నది ఉండదు. ఈ పొజిషన్లో ఏమైపోతుంది అని అంటే, అరే వెన్ ఐఎమ్ ఈక్వల్ టు హిమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, వై నాట్ హీ షేర్ అన్న ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆయన నాతో ఎందుకు సమంగా ఉండలేరు అన్న ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎప్పుడైతే ఇది వస్తుందో అది ఒక బ్రేకింగ్కి, నేనే చేయాలన్నా నువ్వు కూడా చేయనట్టుగా ఒక మాట మీద మాట పెరగడం స్టార్ట్ అవుతుంది. అందులో ఒక రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నా అంచనా ప్రకారం అయితే యూ డిఫరెన్షియేట్ ద వర్క్,
నీ వల్ల ఏమవుతుంది చేసేసాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ వేయాలని అనుకుందాం. 90% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఇంట్లో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరి ఇంట్లోనూ మాన్యువల్ వాషింగ్ మిషన్స్ అంటూ లేవు. ఆ బట్టలు దాంట్లో వేసి స్విచ్ చేయడంలో ఎవరికి ఏం లేదు. ఓన్లీ యూ హ్యావ్ టు ఓన్లీ డూ దట్. దాని తర్వాత ఆ పని మొత్తం అదే చేస్తుంది. దాని తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దెన్ దాని తర్వాత మీరు ఆరేయాల్సిన పరిస్థితి. రైస్ కుక్కర్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు జస్ట్ స్విచ్ ఆన్ ద ప్లగ్ అండ్ దెన్ సంథింగ్ హ్యాపెన్. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ ఆటోమేటిక్ టీ మేకర్, కాఫీ మేకర్, ఫిల్టర్ కాఫీ మేకర్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆఫీస్లో ఉన్న సదుపాయాలన్నీ కూడా ఇంట్లో మనం పెట్టుకొని చేసుకునే పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ కొంత కూర్చొని ఇద్దరు కమ్యూనికేట్ చేసుకొని వాట్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ మీ టు డూ దిస్, వాట్ ఈస్ ది ఏమంటారు, నాకు ఎందుకు ఇది నామోషి ఫీల్ అవుతున్నానా, లేదా తెలియక చేస్తున్నానా, తెలియక చేస్తలేను అని అంటే ఓకే, యూ కెన్ స్టిల్ హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్. నేను ఎందుకు చేయాలి అన్న పొగరుతో ఉంటే ప్రాబ్లం. సో అంటే ఇప్పుడు ఇంట్లో పనులు అంటే మెయిన్గా మనకి పని మనుషులు కూడా రావట్లేదు కాబట్టి కంపల్సరీగా ఇద్దరు చేసుకోవాల్సిన, అంటే మెయిన్గా ఉండేవి మనము ఇల్లు ఊడ్చుకోవటం, క్లీన్ చేసుకోవడం, మనం తిన్నవి కడుక్కోవటం, అండ్ అలాగే మీరు చెప్పినట్టు వాషింగ్ మిషన్లో బట్టలేయడం. సో ఇవి ఆడవాళ్ళు కామన్గా చేస్తారు. సో మరి అబ్బాయిలు ఇవి పనులు చేయడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారంట. ఇప్పుడు ఈ కాలంలో అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 20-25 ఇయర్స్ నేను చూస్తున్నాను. అంతకుముందు చెప్పేది మీరు 100% రైట్ అండి. ఈ 25 ఇయర్స్లో ఆ జనరేషన్ నుంచి వచ్చి ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు అని అంటే ఏ పని కూడా తెలియకుండా పెంచారు. ఇది ఆడ కానీ మగ కానీ దీంట్లో తేడా లేవు. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్ళడం కానీ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ ఆర్ పీజీ అనుకోండి, ఏదైనా అనుకోండి, అప్పటి వరకు వాళ్ళకి ఇంటి పనులు చేయాల్సిన పెద్ద నిర్బంధం అంటూ ఏమీ లేదు అన్నట్టుగానే పెంచిన ఒక వైనాలు ఉన్నాయి. ఈవెన్ ఆడవాళ్ళకు కూడా వాళ్ళకి వంటరాని పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది నేను చూసాను, చాలా ఇంట్లలో చూసాను. దే డోంట్ నో హౌ టు కుక్. ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్, వాళ్ళని తప్పని చెప్పను, కానీ అలా పెంచారు, ఫేర్ ఇనఫ్. అయితే పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎ లేడీ. తను ఇది బాధ్యతగా నేను చెయ్యాలి, నేను పెట్టుకోవాలి, కంపల్సరీగా ఇది చెయ్యాలి అన్నట్టుగా ఒక ఇది వచ్చేస్తుంది. ఎస్పెషలీ పెళ్ళైన తర్వాత ఒక పిల్లాడు కానీ పిల్ల కానీ పుట్టిన తర్వాత ఒక్కసారి కాన్పై అయిన తర్వాత ఇంకా ఈ బాధ్యతలు డబుల్ అయిపోతాయి. ఇది నాది, నేను ఇది చేస్తేనే దీనికి సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నది దే బికమ్ అడాప్టబుల్ టు ద సిచ్యువేషన్. ప్రతి కోణంలోనూ ప్రతి స్పాట్లోనూ అడాప్టబిలిటీస్ వస్తున్నాయి. కానీ అదే అడాప్టబిలిటీస్ వచ్చి ఒక మగవాళ్ళ చాలా తక్కువ వస్తుంది. ఇద్దరు ఒకటే మాదిరిగా పెరుగుతారు, సేమ్ టైప్ ఆఫ్ హాస్టల్ ఎడ్యుకేషన్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత సిమిలర్ టైప్ ఆఫ్ ఉద్యోగానికి కూడా ఇద్దరు వెళ్తారు. బట్ పెళ్ళయిన తర్వాత ఆవిడ స్టేటస్ ఎంత మారుతుందో ఈయన స్టేటస్ అంత మారదు. మెంటల్ స్టేటస్ అంటుంది, నాట్ ఫిజికల్ స్టేటస్. మెంటల్ స్టేటస్, ఆవిడ స్టేటస్ ఎంత మారుతుందో వీడి స్టేటస్ అంత మారదు. ఇక్కడ అడాప్టబిలిటీ అనేది వాళ్ళు వచ్చి నన్ను అడాప్ట్ చేసుకోవాలి కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడాప్ట్ చేసుకునే పరిస్థితి లేదు కదా అన్న ఒక మైండ్ సెట్లోనే ఒక మగాడు ఉంటాడు. అదే మైండ్ సెట్ వచ్చి ఇక్కడ స్టాప్ చేస్తుంది వాళ్ళని. ఎందుకంటే ఏముందిలే, చిన్న పనే కదా, ఎవరో చేసుకుంటారు, ఏదో అయిపోతుంది అని. దెన్ లెటర్సి లేదంటే 2 రోజుల తర్వాత చేసుకుందామని. అయితే ఎప్పుడైనా తర్వాత చేసుకుందాంలే, మేక్స్ నో డిఫరెన్స్, సబ్ చల్తా హై అన్న ఒక యాటిట్యూడ్లో వెళ్తుంటారు. ఈ యాటిట్యూడ్ ఈజ్ నాట్ అక్సెప్టబుల్ టు ది అదర్ పర్సన్. సో ఇక్కడ క్లాషెస్ వస్తాయి అగైన్. ఆ చేయడంలో నామూషి అని చెప్పలేము, వీళ్ళకి కాదు అని చెప్పలేము, పోస్ట్పోనింగ్ చేస్తూ ఉంటారు, బట్ పనులు మాత్రం కావు. నా అంచనా ప్రకారం ఏంటి అని అంటే బోత్ దిస్ పీపుల్ షుడ్ టేకప్ సర్టన్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పరస్పరం ఎంజాయ్ చేసుకోవడానికి కూడా కొంత వెసులుబాటు కావాలి. సో దానికైనా ఇద్దరికి సమంగా మూడు ఉంటేనే యూ విల్ బీ ఏబుల్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్ కానీ ఏమైనా చేసుకుంటారు. ఒకళ్ళు కోపంతో ఉండి ఒకళ్ళు రిలాక్సేషన్ మూడ్లో ఉంటే ఏది పనులు కావు. సో అందుకని ఇవి చేయడం నామోషియా అని అంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ నామోషి పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు చేయకు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంది అని అంటే ఇంట్లో పెద్దలు ఉంటారు. నా కొడుకు చేత ఇది చేపిస్తావా, నా కొడుకు చేత నువ్వు చేపిస్తావా. ఇది న్యూక్లియస్ ఫ్యామిలీ ఉండి ఆలుమొగలు మాత్రం ఉండి ఇద్దరు పిల్లలు ఉండి ఇట్లాంటి ఫ్యామిలీస్ ఉంటే మాత్రం ఎట్లా అడ్జస్ట్ అయిపోతుంది. నువ్వు కొంచెం పిల్లల్ని చూసుకొని నేను చేసుకొని వస్తాను చెప్పి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతుంది, ఎట్లా అట్లా చేసేసుకుంటారు. బట్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు జాయింట్ ఫ్యామిలీ వేర్ ఎల్డర్స్ ఆర్ దేర్ అని అంటే ఇక అక్కడ
ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సమ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ కన్జర్వేటివ్, చాలా పెద్ద ఇబ్బంది వాళ్ళతోని. సమ్ పీపుల్ ఆర్ లిబరల్, ఆ పర్సంటేజ్ చాలా తక్కువ, ఈ పర్సంటేజ్ చాలా ఎక్కువ. కొందరికి ఆ ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా అబ్బాయి ఇలా చేయకూడదు, మా అబ్బాయి ఇలా చేయకూడదు, వాడు మగాడు, వాడు ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు అని ఒక ఫాల్స్ ఈగోస్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమైపోతుంది అంటే ప్రెషర్ ఆన్ ది హౌస్ వైఫ్ ఈజ్ మోర్. దట్స్ అ రియల్ బాయిలింగ్ పాయింట్. ఆ ప్రెషర్స్ని చూసేవాళ్ళు ఎవరు? ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తారు. ఆ ప్రెషర్ ట్రాన్స్ఫర్మేషన్ పిల్లల పైన అవుతుంది. అది పెద్దలు రియలైజ్ చేసుకోరు, చాలా మటుకు రియలైజ్ చేసుకోరు. వాళ్ళంతా టీవీ చూస్తూ ఉంటారు అంటే సరే టీవీ పంపించేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనది కూడా ఇంటర్నెట్ యూసేజ్ అంతా పెరిగిందట. ఇప్పుడే రీసెంట్ సర్వే, ఈ రోజు నిన్ననో పేపర్లో చూసాను నేను సర్వే. అందులో ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఎవ్రీబడి ఈజ్ డౌన్లోడింగ్ అండ్ సీయింగ్ ఇట్. నెట్ యూసేజెస్ ఎక్కువైపోయినాయి అంటే అందరికి ఇచ్చేస్తారు, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి. కానీ టైంకి తిండి పెట్టాల్సింది మాత్రం ఒకళ్ళే. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు పిల్లల విషయంలో వస్తే కొన్ని ఫ్యామిలీస్లో అంటే అమ్మాయిలు ఉన్నారనుకోండి, నువ్వే చూసుకోవాలి మదర్ అంటే. అబ్బాయిలు ఉన్నా సరే కొన్ని ఫ్యామిలీస్లో అట్లా అబ్బాయిలు ఉంటే ఫాదర్ చూసుకోవాలని. అలాగే అలా కాకుండా అసలు ఇద్దరు కూడా పిల్లల విషయంలో ఎంతవరకు కేర్ తీసుకోవాలంటారు? ఇది పిల్లల పట్ల పిల్లలకు మీ పట్ల ఆప్యాయత కలగాలి అని అంటే తప్పనిసరిగా మీరు వారి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అని అంటే ఆ రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ ఫూలిష్నెస్, మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. భయంతో, మొహమాటంతో, ఏదో గౌరవంతో మిమ్మల్ని ఏదో సంబోధించడమో మీతో ఏదో మాట్లాడడమే జరుగుతుంది. కానీ మామూలుగా అయితే ఖచ్చితంగా వాళ్ళు దగ్గర రారు, ఇది మాత్రం గ్యారంటీ. సో ఈ పిల్లలకి ఎక్కడ ఆప్యాయత పెరుగుతుంది, ఎక్కడేం పెరుగుతుంది అంటే మెటీరియలిస్టిక్ కాగానే మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నాన్న కావాలి అని అంటారు, ఆప్యాయత అనురాగం కావాలి అన్నప్పుడు అమ్మ కావాలి అని అంటారు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఎందుకంటే అమ్మ దగ్గర ఉంటుంది, చూస్తుంది కాబట్టి నీకు ఇది నచ్చదు, నువ్వు తినకూడదు, అది చేయకూడదు, ఇచ్చేయకూడదు అని అంటారు. ఈ ఫాదర్కి వేరే మార్గాలు తెలియదు కాబట్టి వాళ్ళు లంచం ఇచ్చి ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడు. సో దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అక్కడ ఒక మైండ్ కరప్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి పిల్లలకు. ఆ మైండ్ ఎప్పుడైతే ఆ స్టేజ్లోనే కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, పెద్ద కాగానే వాళ్ళది అదే యాంగిల్లో చూసుకుంటూనే వస్తారు అన్నమాట, సమాజాన్ని అదే యాంగిల్లో వర్ణిస్తూ వస్తారు. సో దట్స్ అ మేజర్ ఇష్యూ. అంటే సార్ ఇప్పుడు చాలా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మంత్స్ బేబీస్ అలాగా. సో అన్నీ మమ్మీయే చేయాలి, వాళ్ళకి మొత్తం డైపర్ చేంజ్ చేయడం కానివ్వండి, ఫుడ్ పెట్టడం కానివ్వండి. సో ఈ స్టేజ్ వరకు మదరే చూసుకోవాలంటారు. సో అంటే ఫాదర్కి ఎప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటే కదా ఆ బాండింగ్ అంతా పెరుగుతుంది. ఒక్క పూట అయినా సరే ఫాదర్ ఫీడ్ చేసినా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అట్లాంటి చేంజ్ రావాలంటారు. ఇప్పుడు ఇన్ఫాన్సీ స్టేజ్, నాటల్ స్టేజ్, కొన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. అయితే పిల్లలు పుట్టగానే రైట్ ఫ్రమ్ ది బర్త్, డే 1 ఆఫ్ ద బర్త్ నుంచి అప్ టు అబౌట్ 180 days 270 days వరకు, నెక్స్ట్ 8-9 months వరకు ఆ పిల్లలకి అమ్మ కంపల్సరీగా ఆ స్పర్శ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ ఒక పాలు ఇవ్వడం కానీ అది కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్ ఈస్ నీడెడ్ అంతే, ఇంకా వేరేం ఇదే లేదు. ఆ స్పర్శ ఎప్పుడైతే అది ఉంటుందో దానికి ఆ పిల్లకి ఒక మంచి ఏమంటారు బాండింగ్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఫస్ట్ సెన్స్ చేసేది మదర్నే. సో కాకపోతే ఆ మదర్ యొక్క సెన్సేషన్, స్మెల్ కానీ, టచ్ కానీ, సౌండ్ కానీ, ఇవన్నీ కూడా బాగా లోపల అలా ఇమిడిపోయి ఉంటాయన్నమాట పిల్లల్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎవరు మార్చలేము, అక్కడ పోయి ఎవరు డిస్టర్బ్ కూడా చేయకూడదు కూడా. ఎందుకంటే ఆ ఒక స్టేజ్లో తల స్ట్రైట్ ఉండేంత వరకు, ఒక 4 months, 5 months, 6 months ఆ పర్టికులర్ టైం వరకు మదర్ తప్పించి మంచి కేర్ ఉన్న ఆయా కానీ ఎవరైనా ఉంటే పర్లేదు. బట్ అదర్వైజ్ ఫాదర్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు దట్, హానెస్ట్లీ స్పీకింగ్. వీళ్ళది ఎక్కడ వస్తుంది అంటే అరౌండ్ 1 year కాగానే యూ హ్యావ్ టు బీ సమ్వేర్ నియర్ దట్. అప్పటి వరకు సౌండ్లు ఇచ్చుకుంటూ అది చేసుకుంటే ఏమో చేసుకొని దూరం చేసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆఫ్టర్ అబౌట్ 6 months, 8 months తర్వాత పిల్లల్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. ఏం చేయనక్కర్లేదు. యు బీ ఎ సపోర్ట్ సిస్టమ్ టు ద వైఫ్, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. సపోర్ట్ సిస్టమ్ అని అంటే ఎలాగా,
పిల్లలకి ఏమేమి కావాలో మెటీరియలిస్టిక్గా సపోజ్ బాస్కెట్ అరేంజ్ చేయడము, డైపర్స్ కొని రెడీగా పెట్టడము, ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ హైజీన్ చూసుకోవడము, లేకుంటే మదర్కి కావాల్సిన కొన్ని వస్తువులన్నీ తీసుకొని వచ్చి పెట్టడము, ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్ చేస్తూనే ఉంటే కూడా 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. ఓకే ఓకే, సో అయితే ఫ్రమ్ అబౌట్ 2 years 3 years వచ్చేసరికి సెకండ్ ఇయర్ నుంచి 1.5 year నుంచి ఇట్ స్టార్ట్స్ కమ్యూనికేటింగ్ వెల్ విత్ ఆల్ ద పీపుల్. అప్పుడు ఐడెంటిఫికేషన్, ఫేస్ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అమ్మ చెప్తుంది ఇదే నాన్న, ఇది ఇది అని చెప్పి చెప్తూనే ఉంటే దెన్ స్లోలీ ఇట్ గెట్స్ ఇన్ టు ఏ పర్టికులర్ రిథమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడంతా ఈ బాండేజ్ ఎలా ఉంటుంది, నాన్న ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అని చెప్పి అప్ టు 6 or 7 years వరకు దే రియలీ సీ వాట్ దే డూ. అదే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అండ్ వాట్ మదర్ టెల్స్ ది ఫాదర్, మదర్ టెల్స్ ది చైల్డ్, వెరీ ఇంపార్టెంట్. మదర్ కమ్యూనికేషన్ వీళ్ళతో ఎలా ఉంటుందని చాలా ఇంపార్టెంట్. సో అది కమ్యూనికేట్ అయిపోతుంది ఫుల్గా. దాని తర్వాత అట్ దిస్ స్టేజ్, బిఫోర్ దిస్ స్టేజ్ సే అబౌట్ 2.5 to 3 years నుంచి బయటికి తీసుకెళ్ళడం కానీ అది చేయడం కానీ ఇవన్నీ చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి కేర్ తీసుకోవాలి ఫాదర్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ ఆడవాళ్ళే చేయాలి, ఇది కంపల్సరీ మగవాళ్ళే చేయాలి అని అట్లా ఏమన్నా రూల్ ఉందా? లేదండి, అలాంటి రూల్స్ ఏమీ లేవు. హానెస్ట్లీ స్పీకింగ్ దెర్ ఆర్ నో సచ్ రూల్స్. పూర్వకాలంలో ఎందుకు అలా చేశారు అని అంటే దెర్ వాజ్ అ రీజన్ ఫర్ ఇట్. పొలంలో అక్కడ ఇక్కడ బయటికి వెళ్ళి పంచాయతీలు అవి ఇవి చేయడాని కోసం అని చెప్పి వేరేళ్ళు మగవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు. సో దే వాంటెడ్ టు డూ సర్టన్ థింగ్స్ ఇన్ సర్టన్ ప్లేసెస్. అందుకని పొలంకి వెళ్ళి చేసేవాళ్ళందరూ అదే చేసేవాళ్ళు ఎక్కువగా. సో వాళ్ళకి టైంకి సపోర్ట్ చేయాలి అని చెప్పి చేసేది కిచెన్ డెవలప్మెంట్ని వీళ్ళు చూసుకున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక పర్టికులర్ స్టేజ్ వరకు 9 o'clock 7 వాళ్ళు 6 అసలు సన్ రైజ్ కాగానే లేచి అలా వెళ్ళిపోతారనమాట. వెళ్ళే దారిలోనే కడ్డీలో పళ్ళు తోముకొని అది చేసుకొని ముఖం కడుక్కొని అది అలా వెళ్తూనే ఉంటారనమాట. దట్ ఈస్ ది ఒరిజినల్ విలేజ్ స్టైల్. వీళ్ళు లేచి ఒకవేళ పాలు పిండాలి అని అంటే పాలు పిండేసేసి అది ఇచ్చేసేసి ఏం చేయాలో చేసేసి బేస్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మరగబెట్టి పిల్లలకు వీళ్ళు చూసుకొని అండ్ వంట రెడీ చేసుకొని టేక్ ఇట్ అండ్ దెన్ గివ్ ఇట్ దేర్ అరౌండ్ 11 o'clock 10 o'clock అట్లా వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు కొంచెం టిఫిన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా పనులు చేసుకొని మళ్ళీ చేసుకొని ఇలా వచ్చి చేస్తూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ సార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ ఉండేది. అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటెడ్ వర్కే ఉండేది. అక్కడ పోయి ఎక్కువ పని చేయరు కాబట్టి ఇంట్లోనే ఇక్కడ చేసుకున్నారు. పోతూ ఏమైపోయింది, జమీందార్ కుటుంబంలో దాంట్లో దీంట్లో అట్లా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళకి సౌకర్యాలు పెరిగిపోయినాయి. యూ ఆర్ కన్ఫైన్డ్ టు కిచెన్, ఐఎమ్ కన్ఫైన్డ్ టు సమ్వేర్ ఎల్స్ అని చెప్పి కొన్ని ఇది ఉంటాయి అన్నమాట. అండ్ జెనెటికలీ స్పీకింగ్ ఆడవాళ్ళకు బాడీ ఈజ్ అ స్లైట్లీ వీకర్ బాడీ దెన్ ది మేల్ బాడీ అనేది జెనెటికలీ ఇట్స్ అ ప్రూవన్ ఫ్యాక్ట్. సో అందుకని కొన్ని విషయాలు వాళ్ళు మగవాళ్ళు చేయాలి, కొన్ని విషయాలు ఆడవాళ్ళు చేయాలి అని చెప్పి వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అండ్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ దేర్, అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. సో అందుకని అప్పుడు ఒక రకమైన డివిజన్ చేసుకునేవారు. బట్ డెసిషన్ మేకింగ్లో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళకి హెల్ప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీస్లో పాతప్పుడు చూసినాను నేను చాలా మటుకు. మా నాయనమ్మ కానీ వాళ్ళు కానీ చెప్పే కొన్ని సూచనలు కానీ వాళ్ళకి బాగా అప్పి దే యూస్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. ఆల్ దిస్ గ్రానీస్ వెర్ వెరీ వెరీ ఏమంటారు బ్రెయినీ అనమాట ఆ టైంలో. సో అందుకని దెర్ ఇస్ నో ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి, మనం కల్పించుకున్నవేవంతా. కాఫీ పెట్టడంలో స్విచ్ చేయడంలో ఏం ప్రాబ్లం ఉంది, ఐరన్ బాక్స్ స్విచ్ చేయడంలో ప్రాబ్లం ఏముంది, వై షుడ్ ఓన్లీ 1% డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి 10 to 12 year పిల్లాడు ఉన్నాడు అంటే దే షుడ్ టీచ్ దట్ ఫెలో హౌ టు ఐరన్ అండ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఏమేమి చేయాలి, గీజర్ వేయడానికి ఆడవాళ్ళు ఎందుకు కావాలి, ఇప్పుడు చేసే అంటే చిన్నప్పటి నుంచే అట్లాంటివన్నీ అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఇద్దరికి సమానంగా వర్క్ కూడా షేర్ చేయాలంటారు. సమానంగా వర్క్తో పాటు ఇంకొకటి కూడా చెప్తాను నేను ఇక్కడ, ఒక ఆలోచన షేర్ చేయాలి. యూ షుడ్ ఎంపథైజ్ విత్ ద పర్సన్. అంటే ఎంపథైజ్ అంటే ఏంటి, నేను ఆ పొజిషన్లో ఉంటే ఎంతగా ఫీల్ అవుతాను, ఐ మీన్ హౌ బ్యాడ్ ఇట్ విల్ బీ ఫీలింగ్ ఫర్ మీ అట్ దట్ స్టేజ్. ఆ రియలైజేషన్ కనుక ఎదుటివాడికి వస్తే దే విల్ నాట్ షై అవే ఫ్రమ్ డూయింగ్ దట్ వర్క్. వాళ్ళు ఇది నామోషి ఫీల్ కారనమాట ఆ టైంలో. వాళ్ళు ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు, ఓకే ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ ది అదర్ పర్సన్ ఉంటుంది. సో అందుకని ఎంపతి అన్నది కానీ, ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది కానీ, ఆలోచన ఆ యాంగిల్లో ఆలోచన అన్నది కానీ ఒకటి కాన్షియస్గా డెవలప్ చేయాలి.
అండ్ జెండర్ సెన్సిటివిటీ డెవలప్ చేయాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జెండర్ సెన్సిటివిటీలో ఎస్ వాట్ ఇట్ మీన్స్, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ దేర్ టుమారో వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అని ఒక భయాన్ని క్రియేట్ చేయండి. 25 years, 30 years old fellow is there. He don't know how to switch on the gas and base level వాడికి తెలియదు, ఎలా ఏంది ఇది కాసుకోవాలో తెలీదు. ఇలాంటి లాక్డౌన్ వచ్చింది, నో హోటల్స్, వాట్ ఈస్ దిస్ ఫుడ్ వాల్యూ? బియ్యం తినగలడా? లేడు కదా. హీ డెఫినెట్లీ కంపల్సరీగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు వాడు యూట్యూబ్ చేసి నేర్చుకుంటాడో, ఏం చేస్తాడో తెలియదు. బట్ దట్ ఫెలో హ్యాస్ టు స్టార్ట్ డూయింగ్ దట్. అండ్ వెంటనే ఆకలేసిన వెంటనే రాదు కదా. సో దట్ ఈస్ వేర్ దీస్ థింగ్స్ వర్క్. అంటే ఇవన్నీ నాన్ అకాడమిక్ నేర్పులు అనమాట. ఇది ఉంటే కనుక సర్వైవల్కి అకాడమిక్స్లో ఏముండవు. అకాడమిక్స్లో ఓన్లీ మార్కుల కోసం అయితే చేసుకుంటారు, ఇంకంతే, దట్స్ ఇట్. సో అంటే అందరికీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే దాని వాల్యూ ఏంటి అని తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీలో మనకి అమ్మ అన్నీ చేసి పెడుతుంది కాబట్టి ఓకే, అమ్మ ఉన్నంత వరకు మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు తను ఏమన్నా సిక్ అయినా లేకపోతే ఎమర్జెన్సీగా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా అప్పుడు అర్థమవుతుంది ఫ్యామిలీలో వాళ్ళకి, ఓకే ఇది ఇలా చేయాలా, అది అలా చేయాలని. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అంటూ ఇస్తే సో అందరూ అన్నీ నేర్చుకుంటే బాగుంటుంది అంటారు. అవును, కొన్ని విషయాలు ఏంటంటే ప్రొయాక్టివ్ సిమ్యులేషన్స్ చేయాలి. ప్రొయాక్టివ్ సిమ్యులేషన్స్ అంటే ఏంటి? ఎస్, ఒకవేళ కనుక నేను ఏం చేయకుంటే ఏమవుతుందిరా అని, అది ప్రొయాక్టివ్ సిచ్యువేషన్స్. ఒక కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు దేవి అండి. దేవి గారు, బాలాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. అయ్యో డాక్టర్ని కానండి, చెప్పండి, పర్లేదు. నా పేరు బాలాజీ. ఓకే ఓకే. అంటే భర్తలకి కోపము అంటున్నారు కదా. అవునండి. ఓకే, సో కాల్ డిస్కనెక్ట్ అయింది. సో తను ఏదో హస్బెండ్కి కోపం, యాంగర్ మేనేజ్మెంట్ గురించి, వర్క్ చేయమంటే కోపం, దాని గురించి అడుగుతున్నట్టు అనిపించింది నాకు. అవును, పాసిబుల్. దీన్ని రెండు రకాలుగా తీసుకుందాం. భర్తలకి కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది కోపం? ఎస్, వీళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి చేయమంటే అక్కడ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ స్వేచ్ఛ ఇక్కడ కోల్పోతారు. బికాస్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అక్కడ ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నారో అదే మాదిరి ఇక్కడ ఫోన్లో ఇక్కడ ఎవరితో మాట్లాడలేరు, ఏం చేయలేరు. ఒక ఇన్బిల్ట్ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. కొందరికి ఏమైపోతాయి అంటే, కొందరు వెరీ వెరీ వర్కహాలిక్స్ అని ఉంటారు. ఈ వర్కహాలిక్స్ అన్న వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళకి భార్య, పిల్లలు, కుటుంబము అవన్నీ ఏమీ అసలు గుర్తుండదు, ధ్యాస అంటూ ఉండదు, ఏముండదు. ఓన్లీ పనులు మాత్రం చేసుకుంటూ ఉండాలా. అదేందో పని చేస్తున్నామా, అది మనము డబ్బులు వచ్చినాయా, మళ్ళీ పనికి వెళ్ళినామా, మళ్ళీ డబ్బులు వచ్చినాయి, ఇదే ధ్యాసలో ఉంటారు. మొత్తం కంప్లీట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇదే చక్కర్లో ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఒక పూట అక్కడ ఏమైనా పని జరగడం లేదు, కొంతసేపు కరెంటు పోయిందో, కంప్యూటర్ పాడైందో, వేరేమైనా చిన్న చిన్న అడ్డంతరాలు వచ్చినాయో, వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు పిచ్చెక్కిపోతుంది అనమాట వాళ్ళకి. అలాంటి ఇరిటేటెడ్ క్యారెక్టర్స్కి ఇది ఒక శాపమే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక శాపమే. వాళ్ళకు ఒక మాదిరిగా భయం అవుతుందో, ఒక మాదిరిగా ఇరిటేషన్ అవుతుంటుంది, వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని ఒక పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. సో అలాంటి ఒక పరిస్థితిలో వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్స్ ఎవరు అంటే, ఇంట్లో ఉన్న భార్య పిల్లలే సాఫ్ట్ టార్గెట్స్. సో వాళ్ళ మీద అంటే ఆ ఎనర్జీ ఎట్లనో బయటికి వెళ్ళాలి కదా. ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఏరియా టు ది అదర్ ఏరియా. వేరే వాళ్ళకి ఇంకొక ఇది వచ్చేంత వరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఏరియా ఆఫ్ థింకింగ్ అబౌట్ యాంగర్ మేనేజ్మెంట్. సో అయితే వాళ్ళని మేనేజ్ చేయడం అన్నది ఏమీ లేదు. వాళ్ళని కామ్గా ఫస్ట్ కొంతసేపు వదిలేసేయాలి. ఎందుకంటే ఆ యాంగర్ అన్నది వచ్చి ఒక బబుల్ లాగా వచ్చేసేసి కొంతసేపటికి వాళ్ళే తగ్గుతారు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్, బట్ దే కాంట్ రియలైజ్ ఇట్ ఈస్ రాంగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అంచేత వాళ్ళు తగ్గిపోతారు. ఆ తగ్గిపోయే టైంలో ఆ రేసింగ్గా ఉన్న టైంలో మీరు ఒక మాటకు మాట పెంచారనుకోండి, ఇట్ బికమ్స్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. ఓకే, సో ఆ టైంని మనం తగ్గించేయాలన్నమాట. అయితే కోపంగా ఉన్నప్పుడు దూరంగా ఉంటే చాలా బెటర్, వదిలేసేయాలా. ఓకే, నీకెందుకు కోపం, నువ్వేం చేసినావు అని చెప్పి రివర్స్గా మాట్లాడి ఏదైనా కొంచెం దాన్ని గెలికినా కూడా అది వేరే యాంగిల్లో తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన యాంగిల్లో తీసుకెళ్ళిపోయి అదే స్పాట్లో పెట్టి అక్కడే మొత్తం మాట్లాడుతూ ఉంటారు అనమాట. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అది. సంజయ్, ఈ కోపం ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు బీ స్లైట్లీ డిప్లొమాటిక్. అంటే డిప్లొమాటిక్ కూడా ఉండకూడదు, కామ్గా ఉండేసేయాలి ఇంకంతే. యూ షుడ్ నాట్ రియాక్ట్.
బట్ యూ షుడ్ రెస్పాండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్, ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ తర్వాత కానీ 10 మినిట్స్ తర్వాత కానీ 15 మినిట్స్ తర్వాత కానీ మెల్లగా దాని యొక్క సారాంశం ఏంటో ఎప్పుడని చెప్పే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కనుక దే విల్ ట్రై టు రియలైజ్. ఇప్పుడు వాళ్ళు కొంచెం కామ్ అయిపోతారు, మనకు బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. అరే ఓకే, వాళ్ళే సమ్ టైమ్స్ దెర్ ఆర్ పీపుల్ లైక్ వచ్చి వాళ్ళే చెప్తారు, అరే సారీ ఐ డిడ్ లైక్ దిస్ అని చెప్పి, నువ్వు చేసిన దానివల్ల నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా అని చెప్పి అక్కడ చెప్పుకుంటే అక్కడ కూడా దే వాంట్ టు జస్టిఫై. నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను అలా రియాక్ట్ అయ్యానని చెప్పి అక్కడ కూడా జస్టిఫై చేసుకుంటారు, లేదని కాదు. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను చేశాను అంటే అలా చేయకూడదని చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి చిన్నగా ఒక యాంగిల్ వదిలేస్తే దెన్ థింగ్స్ విల్ బి ఓకే ఫర్ అస్. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మధ్యగిచ్చారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే చెప్పండి అండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసండి, బాలాజీ గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలే ఎందుకు పని చేయాలి, అబ్బాయి ఎందుకు పని చేయకూడదు? ఇప్పుడు అదే కదా చెప్తున్నది. ఎందుకు పని చేయాలంటే ఇంట్లో అలాంటి వాతావరణం మీరు క్రియేట్ చేశారు. మీరు పని చేస్తానంటే ఎవరు వద్దంటారండి? మీరు ఎందుకు పని చేయకూడదు చెప్పండి నాకు. మేము పని చేయకూడదు అంటే మాకు బయట చాలా పనులు ఉంటాయి కదా అని చెప్తున్నాను. అదేమా, ఇప్పుడు బయట మీకు చాలా పనులు ఉంటాయి, ఆ పనులు మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే సమయంలో ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. జగిత్యాల అంటున్నారు కాబట్టి కరీంనగర్ డిస్ట్రిక్ట్ అది ఎట్లాగో లాకౌట్లోనే ఉంది. ఓకే, సో అలాంటి పొజిషన్లో మీరు ఇంట్లో మీ వాళ్ళతో, మీ అమ్మకి కానీ సిస్టర్స్కి కానీ పెళ్ళైతే వైఫ్కి కానీ మీరు ఎందుకు హెల్ప్ చేయకూడదు? ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా మీకు హెల్ప్ చేస్తే? చాలా చక్కగా చెప్తుండే, బయటికి వెళ్తున్నాను కదా నేను ఎందుకు పని చేయాలని అడుగుతున్నాడు. బయటికి వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. ఏదైనా చిన్న చిన్న పనులు, బాటిల్లో నీళ్లు నింపి పెట్టేది కూడా ఒక పెద్ద పని యాక్చువల్లీ. సడన్గా కూర్చొని నీళ్ళ కోసం అని కూర్చుంటాం, ప్రాక్టికల్గా డైలీ ఎదురయ్యే బాధలు ఇవన్నీ. ఫ్రిడ్జ్లో వాటర్ పెడితే చిన్న వాటికి కూడా చాలా పెద్ద గొడవలు. అదే ఆ వాటర్ తెచ్చి బయట పెట్టి తాగేసి అలా పడేస్తావు కదా, మళ్ళీ నింపి పెట్టాలని నీకు ఐడియా లేదా అని చెప్పి అందరు తిడుతూనే ఉంటారు. వాడు తిట్టేటోళ్ళు తిడుతూనే ఉంటారు, వీళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. కానీ బాటిల్ మాత్రం నింపేది ఒకళ్ళే లాస్ట్కి. చాలామంది అబ్బాయిల ఫీలింగ్ కూడా ఇదే అండి. ఇప్పుడు లైక్ అంటే బయటికి వెళ్తున్నాం, మేము సంపాదిస్తున్నాం, బయట పనులన్నీ చూసుకుంటున్నాము, సో మరి మేము ఇంట్లో వచ్చి ఎందుకు పని చేయాలి? కరెక్ట్. ఒక రకంగా ఏంటి అని అంటే మీరు బయటికి పోయి కష్టపడి సొమ్ములు తెచ్చి వీళ్ళని పోషిస్తున్నారు అన్న ఒక ప్రివిలేజ్ మీకు ఉంటుంది సార్, లేదని చెప్పడమే లేదు. కానీ ఇంట్లో మీరు వచ్చిన తర్వాత, ఇంట్లో బయట ఉన్నంత వరకు ఇంటి పనులు వీళ్ళే చేసుకుంటారు, తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ మీరు ఇంట్లో ఉన్న తర్వాత ఏదైనా కొంచెం హెల్ప్ చేసే ప్రయత్నాలు చేయొచ్చు కదా, చిన్నగా చీదోడు వాదోడుగా ఏదైనా హెల్ప్ చేసే ప్రయత్నాలు చేయొచ్చు కదా. వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి సరుకులు కావాలంటే అవన్నీ తీసుకొని వచ్చేస్తారు, అవన్నీ బాగానే ఉంటాయి. కొందరు చేస్తారు, అది కూడా కొందరు మార్కెటింగ్, కొందరు చేయరు కూడా. పోయి కూరగాయలు తీసుకురానికి కూడా కొందరికి నామోషిగా ఉంటుంది. ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ నుంచి ఇక్కడ ఇంటికి రావడం, ఇంటికి రాగానే అక్కడ కాఫీలు టిఫిన్లో ఏమేమో కావాలో అవన్నీ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఐఎమ్ డూయింగ్, నేను అన్న ఒక ఈగో, ఒక అహంభావం ఉంటుందన్నమాట అక్కడ. అది అహం అని చెప్పలేం, కానీ అదొక ఫీలింగ్. నేను తెచ్చి వీళ్ళని పోషిస్తున్నాను, సో వాళ్ళు నాకు మెహర్బానీగా ఉండాలి. మెహర్బానీగా ఉండాలి అంటే ఏంటి? దే హ్యావ్ టు డూ సర్టన్ జాబ్స్ ఫర్ మీ అని. అది వదిలేసి అని అనుకోండి, మన కోసం నేను కష్టపడుతున్నాను, నాకు వండి పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో, వాళ్ళకి తిండి పెట్టాలి అని చెప్పి నేను ఎట్లా కష్టపడుతున్నాను అని చెప్పి ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ కడుపు నింపడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు, వాళ్ళ కడుపు నింపడానికి మీరు కృషి చేస్తున్నారు. ఈ యాంగిల్ ఒక్కసారి థింక్ చేసి చూడండి, పర్యవసానాలు వేరేగా ఉంటాయి. సో మీరు అసలు సరకే తీసుకురాలేదు, పోనీ మీరు అన్ని సరుకులు తెచ్చిపెట్టేశారు, అన్ని రకాల పప్పులు ఉప్పులు అవి ఇవి ఏమున్నాయి మొత్తం తెచ్చిపెట్టేశారు, వంట మాత్రం వండలేదంటే ఏమవుతుంది? అది తినగలరా? దాంట్లోనే కడుపు నిండుతుందా? నిండలేదు. సో దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ జాబ్, యు ఆర్ డూయింగ్ యువర్ పార్ట్ ఆఫ్ జాబ్. సో అలా అనుకోండి. వాళ్ళు మనం సరే ఇట్లా ఇంట్లోనే కూర్చొని ఏమైనా ఎక్స్ట్రాగా బిజినెస్ చేసి 4 రాళ్ళు సంపాదించే ప్రయత్నాలు ఎందరో ఇప్పుడు గృహిణులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మీ ఎకనామిక్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. ఆ యాంగిల్లో మీరు కూడా కొంత సహాయం పడి చేయొచ్చు కదా. చిన్న చిన్న పనులు చేయండి, పెద్దదేం అక్కర్లేదు.
వంట చేయాల్సిన అంటే మీరు అందరూ ఎక్స్పర్ట్ అయిపోయి వంట చేసి వాళ్ళకి వడ్డించాలన్నది కాదు, కానీ కొన్ని స్మాల్ హెల్ప్, చుట్టూరా ఉన్న హెల్ప్, అలా అక్కడున్న బెడ్షీట్లు సరదడం దగ్గర నుంచి అట్లాంటి చిన్న పనులు ఏదో మనకి ఈజీగా అయ్యే పనులు ఏదైనా కొన్ని చేసుకోండి. ఆ పని అంతవరకు తగ్గుతుంది కదా, అంతవరకు హ్యాపీసే కదా. బాలాజీ గారు ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మాది వరంగల్. చెప్పండి సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇంట్లో పని చూస్తే ఒక ఇల్లు సాగుతుందని నేను అనుకుంటున్నాను అండి. ఓకే, ఇప్పుడు అబ్బాయి బయట పని చేసి వస్తే ఏంటి, ఇంట్లో పని చేయకూడదా? అదే కదా ఇప్పుడు చర్చ. అదే సార్ చేయొచ్చు నేను అనుకుంటా, మేము చేస్తలేమా? చెయ్యాలి. కొందరు చేస్తున్నారు అని చెప్పాను స్టార్టింగ్లోనే, మా డిస్కషన్లోనే స్టార్టింగ్లో కొందరు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక పర్టికులర్ పద్ధతిలో పెంచారు వాళ్ళని. సో ఇంకొకళ్ళ కష్టం ఏంటో అనుభవించే కొందరు ఉన్నారు. కానీ కొందరు నేనెందుకు చెయ్యాలి అని చెప్పి ఒక దీంతో ఉంటున్నారన్నమాట. వాళ్ళకి తెలియకనో తెలియదు, లేకుంటే ఒక అహంభావమో తెలియదు, అలా కొందరు ఉంటున్నారు. అది ఉండడం తప్పు అని నేను చెప్తున్నాను. మనకి ఎలాగో బయటికి వెళ్ళి ఆర్థికంగా వీళ్ళు ఎట్లా మనకి హెల్ప్ చేస్తుంటారో అదే మాదిరిగా మనం కూడా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాను. కిచెనో ఏదో ఒక విధంగా వేరే పనులు ఉంటాయి కదా, ఆఫీస్ కాకుండా ఇతర పనులు ఉంటాయి కదా, అందులో కొంతవరకు మనం పాలు పంచుకొని చేసుకుంటే వీ విల్ బీ వెరీ హ్యాపీ అన్నట్టుగా ఒక సూచన అనమాట, అందరికీ చెప్తున్నాను. సో అదే నా అభిప్రాయం కూడా, మీరు కరెక్టే. అండ్ అలాగే సార్ ఇప్పుడు ఈ ఇంట్లో పని ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అన్నది మెయిన్గా ఏంటంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో వస్తుంది. అవునండి. సో ఒక భర్తగా అసలు భర్త యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటారు మీరు? సేమ్, భర్త అంటేనే భరించేవాడు అన్న ఒక పదం ఉంది, మనకందరికి తెలుసు. సో హక్కుల కోసం పోరాడే ఒక మగవాడు వాడి బాధ్యతలు ఏంటో కూడా తెలుసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కూడా తెలుసుకోవాలి. నా రైట్ ఇది, ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ టు గెట్ గుడ్ ఫుడ్, యూ హ్యావ్ ఎ రైట్ టు గెట్ ఎవ్రీథింగ్, కరెక్ట్. ఒక భార్య దగ్గర నుంచి ఇవన్నీ నీకు హక్కులు ఉన్నాయి తీసుకురావడానికి, ఆ హక్కులను అనుభవించాలి. అదే సమయంలో ఒక రెస్పాన్సిబిలిటీ అని కూడా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏంటి, ఆమెని ఎమోషనలీ సుఖంగా పెట్టాలి, ఫిజికలీ సుఖంగా పెట్టాలి, ఎమోషనలీ సుఖంగా పెట్టాలి, మానిటరీగా సుఖంగా పెట్టాలి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఫిజికల్ ఎమోషనల్ సుఖ పెట్టేది మొత్తానికి మీ చేతిలోనే ఉంటుంది. మానిటరీదేమో ఎలాగో మీరు తెస్తున్నారు ఉన్న వాటిలలో. ఇప్పుడు 50,000 వచ్చాయి ఇంట్లో అంటే 50,000 లోపలనే ఏమేమి బడ్జెటరీ చేయాలో అవన్నీ చేసుకోవాలో అది సపరేట్గా ఉంటుంది, దాంట్లో ఏం పెద్ద ఇబ్బంది లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఆమెకి సుఖ పెట్టాలి అని అన్నప్పుడు ఏమవుతుంది, ఆమె ఫిజికల్ స్ట్రెయిన్ని మీరు ఎలా తగ్గిస్తారు, ఏ మార్గాల నుంచి ఆ ఫిజికల్ స్ట్రెయిన్ని తగ్గిస్తారు, అది మొదటి ప్రశ్న. ఒకవేళ ఆ ఫిజికల్ స్ట్రెయిన్ని మీరు తగ్గించినట్టయితే ఎమోషనలీ షీ విల్ బీ వెరీ హ్యాపీ. ఎప్పుడు ఆమె ఎమోషనలీ హ్యాపీగా ఉంటుందో అప్పుడు దాని యొక్క రిజల్ట్స్ వేరేగా ఉంటుంది. ఎమోషనలీ అన్హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటి, నివురు కప్పిన నిప్పులాగా ఎప్పుడు అది లోపల ఒక జ్వాల రగులుతూనే ఉంటుంది. ఏ టైంలో ఎలాంటి గాలి తాకుతుందో తెలియదు, కానీ సడన్గా ఆ నిప్పు రవ్వ వచ్చి పెద్ద జ్వాలగా మారిపోతుంది. ఆ ఎమోషనల్ అవుట్బర్స్ట్లో ఏమైనా కావచ్చు, ఇల్లైనా కొల్లు కావచ్చు, లేకుంటే ఒక హత్య అయినా జరగవచ్చు, ఆత్మహత్య అయినా జరగవచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకని ఆ ఎమోషనల్ బలూన్ అన్నదాన్ని ఒక పర్టికులర్ రేంజ్లోనే పెట్టుకొని దాన్ని ఒక మంచిగా చూసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక భర్తగా ఒక రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళది అని నేను అనుకుంటున్నానండి. ఒక కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గీత, బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే అండి, బాలాజీ గారితో మాట్లాడండి. చెప్పండి మేడం. అదే సార్, మీరు ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే సడన్ గా నాకు అది కాల్ చేసి మాట్లాడాలనిపించింది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. బేబీ 4 months ఓల్డ్, వర్కింగ్ ఉమెన్. అది ఏంటంటే క్యారింగ్ వెళ్ళినప్పుడు ఇంట్లో చాలా ప్రెషర్ ఉండే. ఇంట్లో లైక్ అత్త వంట చేయాలి, తన చూసుకోవాలి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయాలి. ఉన్నప్పుడు అత్త సపోర్టివ్ ఉండలేదు, లైక్ కుకింగ్ టైంకి చేయలేదు, అదంతా ప్రెషర్ ఉండే ఇంట్లో.
సరే పేరెంట్స్ ని పిలుస్తామా అంటే వాళ్ళు వద్దు, మనమే అడ్జస్ట్ చేసుకున్నాం, మనమే చేసుకున్నామని నాకు చాలా అడ్జస్ట్ఫుల్ గా ఉండే నేను. ఓకే. మళ్ళీ స్కూల్ ఎమోషనల్ చాలా లైక్ ఇంట్లోనే ప్రెషర్, బేబీ కూడా ఉంటుంది కదా పెయిన్, మళ్ళీ వర్క్ చాలా స్ట్రెస్ ఉండే. డెలివరీ అప్పుడు కూడా నేను ఓన్లీ ముగ్గురమే, అత్త, హస్బెండ్ అండ్ దాని తర్వాత సరే పేరెంట్స్ ని పిలుస్తామంటే వచ్చింది, మమ్మీ వచ్చింది. మమ్మీకి అత్త చూస్తే అత్తకి మమ్మీ చూసి పడదు. సో మళ్ళీ అక్కడ ఇది మళ్ళీ ఎఫెక్ట్ అయింది నేను. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రాబ్లమ్? మీరు అంతగా సాక్రిఫైస్ చేశారు అని అంటున్నారు, అది వినిపిస్తుంది. బట్ వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? మీ క్వశ్చన్ ఏంటి? హస్బెండ్ సపోర్ట్ లేదు, మమ్మీ అసలు చెప్తుంది అడ్జస్ట్ చేసుకోవట్లేదు అంటారు కానీ టైం టైంకి ఇది లేదు. చాలా ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ మంత్ మేడం కొంచెం గట్టిగా మాట్లాడతారా మేడం? ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడండి. అదే సో అదే స్ట్రెస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేయాలి, అత్తతో ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది బేబీ కూడా ఉంటుంది. దిస్ ఇస్ $1 million క్వశ్చన్. రైట్, వాట్ యు సే ఇస్ రైట్. అత్తతో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేసుకోవాలి, భర్తతో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళన్నీ సర్దుకుపో అంటారు కానీ కుదరదు. అవును, మనకి చిన్న టాపిక్ కూడా వచ్చింది స్టార్టింగ్ లో మనం. సో ఇట్లా ఉమ్మడి ఫ్యామిలీస్ లో ఇంకెక్కువ అవుతాయి, వాళ్ళు ఇంకా ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మేడం గీతా గారి ప్రెషర్ కూడా అలాగే ఉంది. సో మేడం దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి మేడం. ఒకటి, మీ హస్బెండ్ మీకు ఎంత కోఆపరేటివ్గా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ ఇది. సపోజ్ మీ హస్బెండ్ వన్ సైడెడ్గా ఉండి మీ అత్తమావలకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మీకు ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది, లేదని చెప్పలేము దానికి. ఎందుకనంటే యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్స్. ఇక్కడ యూ హ్యావ్ టు బి వెరీ ఫర్మ్. యూ నీడ్ నాట్ బి అరగెంట్, కానీ కొంత ఫర్మ్నెస్ ఉండాలి, దృఢత్వం కొంతవరకు ఉండాలి. ఇది నా పరిధి, నేను ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది నేను చేస్తాను, ఇది నా ఆఫీస్ టైమింగ్లో ఎట్లా నేను బయటికి వెళ్ళిపోయి చేస్తానో అలాగే నేను లేను అనే మీరు భావించాలి. అంతకుముందు నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి నేను చేసేసి మీకు ఇచ్చేస్తాను, నా డ్యూటీ ఇది నేను చేసి పెట్టేస్తాను అన్నట్టుగా మీరు ఒక ఏమంటారో చిన్న బౌండరీని ఒకటి వేసుకొని యూ హ్యావ్ టు టాక్ టు దెమ్ ఆన్ దిస్. లేకుంటే నా ఆఫీస్ మానేస్తాను, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ప్రాబ్లమ్ ఫర్ ద ఫ్యామిలీ, మీరు ఇది కంపల్సరీగా చెయ్యాలి అన్నట్టుగా మీరే ఒకటి చెప్పాలి, కంపల్సరీగా చెప్పాలి అది. ఎందుకంటే ఎంతకింత సహిస్తూ ఉంటారో అంతకంత ఎదుటి వాళ్ళకి కొంత ఇది ఎక్కువైపోతుంటుంది, ఇది బలం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో సహనం అన్నది ఒక లెవెల్ వరకే ఉండాలి. సాక్రిఫైస్, దానికి 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఇంగ్లీష్లో వర్డ్ సాక్రిఫైస్ ఒకటే మీనింగ్ ఉంది, కానీ తెలుగులో ఆర్ వర్నాకులర్ లాంగ్వేజ్లో 2 మీనింగ్ ఉన్నాయి. ఒకటి త్యాగం, ఇంకొకటి బలి. మీరు సాక్రిఫైస్ అన్న వర్డ్ని త్యాగంగా తీసుకుంటున్నారా లే బలిగా తీసుకుంటున్నారా? ఎవరి కోసం త్యాగం చేస్తున్నారు, ఎవరిని బలిస్తున్నారు? ఒకవేళ మీ ఫ్యామిలీలో ఈరోజు అత్తమామల కోసం అని చెప్పి మీ యొక్క క్యారియర్ని త్యాగం చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో మీ పిల్లల కోసం అది బలిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆ త్యాగానికి బలికి ఉన్న తేడా అది. ఇంగ్లీష్లో మాత్రం వర్డ్ సాక్రిఫైసే. సో ఇప్పుడు మనకి ఈ పని కంపల్సరీగా అవ్వాలి అనుకున్నప్పుడు అత్తగారు కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎస్ నేను ఇంతవరకు చేయగలను, లేదు ఇది నా వల్ల కాదు, కంపల్సరీగా వాళ్ళు స్పీక్అవుట్ అయితేనే అలాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు ప్రాక్టికల్, ఇప్పుడు దాదాపు ఒక 90 days నుంచి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. లేకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు నాకు 1 o'clockకి ఆఫీస్ ఉంది అని చెప్తే 12 o'clock క్యాబ్ వస్తున్నాడు అని చెప్పి 12 o'clockకి వీళ్ళంతా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి, రాత్రి రావడం 10 or 11 అవుతుంది. ఇట్ ఈస్ రెగ్యులర్ ఫీచర్ కదా. ఇప్పుడు 2 o'clock ఆఫీస్ అని చెప్తే 12 o'clockకి బయలుదేరాల్సిన పరిస్థితి, లేకపోతే 6 o'clockకి 5:30కో బయలుదేరాలి, సాయంత్రం 4:30కో 5:30కో రావాలి. సో ఇవన్నీ రెగ్యులర్గా ఉండే కదా. ఆ పర్టికులర్ టైంలో ఫిజికల్గా వీళ్ళు అవైలబుల్ ఉండరు కదా. మీరు ఎంత కేకేసినా ఏం చేసినా వాళ్ళు రాలేరు కదా. సో అలా కాకుండా ఒక 2 hours మధ్యలో తీసుకొని నేను నీకు 15-20 minutes ఇస్తాను, మధ్యలో ఒక వెసులుబాటు నేను నీకు ఇస్తాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి నీకు ఇంతగా ఎమర్జెన్సీ అయిందంటే ఐ విల్ కమ్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ టు డిస్టర్బ్ మీ అండ్ దెన్ ఐ హ్యావ్ టు డూ యువర్ వర్క్ అంటే కుదరదు. సో అది ఆ ఒక్క ఫర్మ్నెస్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంతగా చెప్పుకున్నా అక్కడ ఆఫీస్ వాడు కూడా విన్నాడు కదా, వాడు పే చేస్తున్నాడు. ఫర్ హిమ్ ఆల్సో దెర్ ఇస్ అ ప్రొడక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ బ్యాక్. మిమ్మల్ని నమ్ముకొని ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే
మీరు ఆ ప్రాజెక్ట్ని బొమ్మ చేస్తే వాడు ఎట్లా చేస్తాడు? బాగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే Hello. అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అదే ఇందాక హైదరాబాద్ అని చెప్పాను, కాలు కట్ అయిన మధ్యలో ఇంకో కాల్ తీసుకున్నారు. ఆ బాలాజీ గారు నాకు పర్సనల్ నెంబర్ కావాలండి. అవునండి. మీకు స్క్రోలింగ్లో అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, కంపల్సరీగా మీకు ఇస్తారు. చెప్పండి చెప్పండి, ఇప్పుడు ఏం పర్లేదు. క్వశ్చన్ ఉంది మీది? ఓకే, షీ సఫరింగ్ విత్ ఐ థింక్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్. సో అంటే ఇప్పుడు ఇట్లా వీలవుతే స్ట్రెస్ ఓకే. అండ్ అలాగే సార్ ఇప్పుడు స్ట్రెస్ గురించి ఇందాక చేసిన లేడీ మనం మాట్లాడాం కదా. సో అంటే ఇప్పుడు బర్స్ట్ అవుట్ అయిపోయారనుకోండి, ఇప్పుడు ఈ పని చెప్పారు ఆ పని చెప్పారు, ఎవరికైనా మనిషి అన్నాక ఒక టైంలో ఆ కోపం అనేది వస్తుంది. సో లేడీస్కి కోపం రాదని, జెంట్స్కే కోపం ఉంటుందని కూడా లేదు. సో ఇప్పుడు బాగా కోపం వచ్చేసి నేను అసలు ఈ పని ఏవి చెయ్యను, నా వల్ల కాదు అనే సిచ్యువేషన్ వస్తే సో ఏంటి అంటారు నెక్స్ట్ అసలు? సేమ్ ప్రతి ఎమోషన్కి ఒక హార్మోనల్ చేంజ్ అంటూ జరుగుతుందండి బాడీలో. ఏదైనా సరే, ఏ ఎమోషన్ అయినా సరే, పాజిటివ్ ఎమోషన్ అయినా సరే, నెగిటివ్ ఎమోషన్ అయినా సరే, లోపల ఉన్న కెమికల్స్ ప్లస్ ఒక హార్మోనల్ చేంజెస్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే మైండ్లో ఒక రకమైన ఫిక్స్ అయిపోతారు. ఇది నాకు నచ్చదు అని అంటే ఐ డోంట్ నో అని చెప్తే కనుక, ఐ డోంట్ లైక్ అని చెప్తే కనుక దాన్ని మళ్ళీ లైక్ చేయించడం అన్నది చాలా పెద్ద బ్రహ్మయత్నం. ఏదైనా పని ఉంటుంది, తినే వస్తువు అయినా సరే, ఏదైనా సరే, వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు తినే పరిస్థితి, తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్ అని చెప్పినప్పుడు దాని ఉన్న పర్యవసానం వేరేగా ఉంటుంది. ఓకే, సో మెనీ థింగ్స్ విల్ బీ దేర్ లైక్ దట్. ఓకేనా, దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఇన్ దట్. బట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు కోపం ఉంటుందో, తాపం ఉంటుందో, ఒక రకమైన చిరాగేస్తుందో, ఈ చిరాగేసేటప్పుడు ఏమవుతుంది, వాట్ ఆర్ ఆల్ ద ఫీలింగ్స్ దట్ అండర్గోస్? యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సంబడి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నది మీ దగ్గరికి రావడం లేదు. అది నయానో భయానో ఆ ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటారు, అది కాదు. అప్పుడు మీకు ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతుంది, అప్పుడు ఒక విరక్తి ఏర్పడుతుంది. సపోజ్ ఆ ఎక్స్పెక్టేషన్సే లేకుండా నేను ఇంతనే చేయగలను, నువ్వు నన్ను తిట్టినా సరే పొగడినా సరే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ, దిస్ ఈజ్ మై లిమిటేషన్, ఐ కెన్ ఓన్లీ డూ 50 చపాతీస్, దట్స్ ఆల్ ఐ కెన్ డూ. నీకు 100 రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి నన్ను పొద్దు నుంచి రాత్రి దాకా వాడుకొని 100 చేయమని చెప్తే నా వల్ల కాదు, నేను 50 చేస్తా, అంతవరకే హ్యాపీస్. మాకైతే 1-5-6 ఇక్కడక్కడ చేసి నీకు ఇది వదిలేస్తాను అంతేగాని అంతవల్ల నా వల్ల కాదమ్మా, మిగిలిన ఎవరైనా చేసి ఏమైనా చేసుకోండి అని చెప్పి ఒక మైండ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, ఐ హ్యావ్ టు లవ్ మై సెల్ఫ్. ప్రతి మనిషి తనని తాను లవ్ చేసుకోవాలి. దెన్ ప్రతి మనిషి తనని తాను తెలుసుకోవాలి. నేను ఏమిటి, హూ యామ్ ఐ, లోపల నుంచి అలా వస్తుందన్నమాట. నా కెపాసిటీ ఇది, నా ఆశతో నేను చేస్తున్నానా, లేదా ఏదైనా ఆకాంక్షించి నేను చేస్తున్నానా? నేనేమైనా ఆకాంక్షించి చేస్తున్నాను అని అంటే అక్కడ అది నెరవేరలేదు అనుకోండి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. లేదు, ఐఎమ్ డూయింగ్ ఎ సర్వీస్, ఎ ప్యూర్ సర్వీస్. ఈ సర్వీస్లో దిస్ ఈజ్ ది అవుట్పుట్ ఐఎమ్ గివింగ్, ఎస్ త్రూ లవ్ ఐఎమ్ గివింగ్, ఎస్ నేను నా తరఫు నుంచి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దాని గురించి నేను ఫలితం ఆశించను. ఎప్పుడైతే నేను ఫలితం ఆశిస్తానో అది ఒక బిజినెస్ లెవెల్లో అయిపోతుంది. నేను మీ ఇంటికి పిలిచి నేను మీకు అన్నం పెడతాను, మీరు నాకు రెండోసారి పిలిచి అక్కడే అన్నం పెట్టాలి వేరొక చోట అని చెప్పి నేను ఆశించి మిమ్మల్ని ఇంటికి పిలిచాను అనుకోండి, దట్ బికమ్స్ ఎ బిజినెస్, దట్ డజంట్ బికమ్ ఎ రిలేషన్షిప్ ఆర్ ఎ ఫ్రెండ్షిప్. కానీ ఇంట్లో ఉన్న రిలేషన్షిప్లో ఏంది, యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ పీపుల్ టు డూ. వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకొని చేస్తాం. నేను ఇంత చేస్తున్నాను కదా, మీకు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, వై డోంట్ యూ డూ ఇట్ అని చెప్పి విల్ ట్రై టు డూ దట్. అప్పుడు డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక కాల్ తీసుకుందామండి. హలో ఒక హాఫ్ అన్ అవర్ ఆగిరండి. హలో హలో యా మేడం, హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్ అండి. చెప్పండి అమ్మా. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? బాలాజీ గారితో మాట్లాడండి. నిర్మల్ అండి, నా పేరు గీత. టీవీ చూస్తున్నారు మీరు, ప్రాబ్లం ఏంటో చెప్పండి, బాలాజీ గారితో మాట్లాడండి, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. నాకు బాబు ఓ పాప అండి. ఓకే. బాబు పనులు చేస్తాడు కానీ తరచూ నువ్వు చెల్లెకు చెప్పవు నాకే చెప్తావు అని అంటుంటాడు. కాకపోతే ఆయన అన్ని పనులు చేస్తాడు, నేను ఏ పని చేసినా నాతో చేస్తాడు.
ఆహాహా. వయసు ఎంత? బాబుకు 16, పాపకి 14. ఓకే. మీరు పాపకు పని చెప్పరా? చేస్తుందా, తను కూడా చేస్తుంది, కానీ అంటూ ఉంటాడు అన్నట్టు, నువ్వు నాకే చెప్తావు చెల్లెకి చెప్పవు అని. ఓకే ఓకే. సో ఇది ఈ వయసులో జరిగే కంపారిజన్స్ అండి. ఇది మామూలుగా టీనేజ్లో ప్రతి ఒక్క కోళ్ళకి వచ్చే ఒక ఏమంటారు ఆలోచనలే. నేనే ఎక్కువ చేస్తున్నాను, నేనే అన్ని సాధించగలను, నేనే అన్నిట్లో బెస్ట్, నాకే అంత తెలివి ఉంది, నా అంతటి వాడు ఎవడు లేడు అన్నట్టుగా కొన్ని విషయాలు వీళ్ళందరూ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి మీరు పని ఎక్కువ తక్కువ అని కాదు, నువ్వు చేసే పని చాలా ఇంపార్టెంట్ రా అని చెప్పి ఆ లెవెల్లో చెప్పి చూడండి. నీకే తెలివి ఎక్కువ ఉంటుంది, నువ్వు చేస్తేనే అది బాగుంటుంది, అందుకని చెప్పి వాడి యొక్క మొరల్ బూస్టింగ్ అంటే వాడిని ఒక కొంచెం పొగడినట్టుగా చేసి చెప్తూనే ఉండండి. సో కొన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. ఆయన చెయ్యడని కాదు, కాకపోతే ఎందుకు తక్కువ అని చెప్తారు. ఆ ఎందుకు అన్న క్వశ్చన్కి తనని ప్రైజ్ చేసే మాదిరిగా, తనని కొంచెం పెద్ద చేసే మాదిరిగా ఒక సమాధానం మీరు చెప్పగలిగినారనుకోండి, దాన్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిమ్మల్ని మళ్ళీ ఆ ఎందుకు అన్న ప్రశ్న అడగాడు. ఎందుకు అన్న ప్రశ్నకి నువ్వే పెద్దోడివి, నీకే అట్లా చెప్పి ఏమైనా రెస్పాన్సిబుల్ ఒక వేగ సమాధానం ఇచ్చారనుకోండి, వాడు రిబెల్ అయిపోతాడు, నేను ఎందుకు చేయాలి అని. అలా కాకుండా ఆ చేయడంలో నువ్వు చేసే అంత మాదిరిగా వేరు చేయర్రా, నువ్వే దాంట్లో మంచి చేస్తావు అన్నట్టుగా కొంచెం పొగడినట్టుగా, వాడికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా, ఆ పని అయితే వాడు మంచిగా చేస్తాడని నలుగురు ముందు చెప్పి వాడిని ఒక మంచిగా ఒక పొజిషన్లో తీసుకొని వచ్చి వాడి కొంచెం వాడి ఏమంటారు ఈగోని సాటిస్ఫై చేసే మాదిరిగా కొంత చెప్పారనుకోండి, చాలా ఈజీగా అతను మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మంచివాడే, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అతను అన్ని పనులు చేస్తాడు కాబట్టి మంచివాడు. సో వాడికి ఏంటి జస్ట్ ఎందుకు నాకెందుకు అన్నట్టుగా ఉంటుంది. ఎస్, ఇలా బూస్టప్ చేసి చూడండి, ఈజీగా మౌల్డ్ అయిపోతాడు, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అండ్ అతను బాధ్యత తీసుకొని చెల్లె కూడా నేర్పిస్తాడు, అది కూడా ఇంకా గ్యారంటీగా చెప్తున్నాను నేను. చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే అవతల వాళ్ళని పొగిడి వాళ్ళతో పనులు చేయించుకుంటారు, వీళ్ళు రిలాక్స్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటి మెంటాలిటీ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఒక్క రకంగా స్మార్ట్ అనుకోవాలా లేకపోతే స్కిప్ అనుకోవాలా? ఇది డిప్లొమసీ అని అంటాం. ఓకే. ఎందుకు అని అంటే కొన్ని చోట్ల డిప్లొమసీ బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి మెంటాలిటీస్లో కొన్ని చోట్ల పనికొస్తాయి. బట్ కొన్ని చోట్ల ఏం చేస్తారంటే చాలా మంచిగా తీయగా మాట్లాడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ప్లీజ్ చిన్న పని చేసి పెట్టవా అని చెప్పి చేతికిస్తారు. ఏంద్రా అని చెప్తే ఆ పుచ్చకాయలు నరికేవా అని చెప్పి చేతికిస్తారు. చిన్న పని అంటారు, దానికి ఎంత పెద్ద పని ఉంటుంది. ఆర్ సంథింగ్ లైక్ కంప్లీట్ చిన్న కూరగాయలు కొంచెం తరిగేస్తే సరిపోతుందని అంటారు. సో ఇవన్నీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే యూ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్, బట్ కొందరు చేస్తూ ఉంటారు. కొందరు అందరి ముందు పొగడుతూ చేస్తూ ఉండి నేను అన్నీ చేస్తున్నామా, వీళ్ళంతా మా వాళ్ళంతా బాగా బంగారం చేపిస్తూనే ఉంటారు. అంత చేపించిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది, పొద్దు నుంచి రాత్రి దాకా గాడిచాక చేసినంత ఒకళ్ళు అవుతుంది, పేరు మాత్రం ఇంకొకళ్ళకి వస్తుంది, అది ఇంకా మండుతుంది. సో అలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేస్తారో దానికి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ పొజిషన్లోనూ భగ్నం కాకుండా, ఏ పొజిషన్లోనూ దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అది మాత్రం అట్ ఎనీ కాస్ట్ నాన్ నెగోషియబుల్. అలా ఎవరైనా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బతీసే పరిస్థితి చేస్తారా, వాళ్ళని వెంటనే మీ జీవితం నుంచి కట్ చేసేసేయండి. అది ఎంత పెద్ద మనిషినైనా ఉండని, ఏ రకమైన ఉండని, లేదా వాళ్ళతో మాట్లాడండి, ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం, నువ్వు ఇలా చేసావంటే బాగోదు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్, ఒక రాజీ పడి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మామూలు ఫ్రెండ్షిప్గా ఉంటారా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ మర్యాదలు కాపాడుతూ మన మర్యాదలు కాపాడుతూ మంచిగా స్నేహంగా ఉన్నారా, దానికి ఏమి ఇబ్బందులు ఉండవు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకొని మీ మీద ఆజమాయిషి చలాయించేసి వాళ్ళు ఏదో మిమ్మల్ని సాధిస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ స్పాట్లో వాళ్ళకి చెక్ పెట్టడం ఒక ఉత్తమమైన పని. లేకుంటే ఇబ్బందులు వాళ్ళు బలి చేసుకోకూడదు. వాళ్ళు ఎవరి కోసమో మనం ఎందుకు బలి చేసుకోవాలండి వేస్ట్గా. అలాగే సార్, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా ఇంట్లో పనులు పిల్లల గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? ఈ 90 డేస్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషనే జరిగిందండి. హౌస్ హోల్డ్ సిచ్యువేషన్స్లో చెప్పాలి అని అంటే పెద్ద ట్రాన్స్ఫర్మేషనే జరిగింది. ఎలాగా, ఒక ఇంట్లో
హస్బెండ్ ఏం చేస్తున్నాడని భార్యకి తెలిసింది, భార్య ఏం చేస్తుంది అని హస్బెండ్కి తెలిసింది, పిల్లలు ఎలా ఉంటున్నారో వాళ్ళకి తెలిసింది, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటున్నారు అన్నది పిల్లలకు తెలిసింది, వీళ్ళ ఏంటి ఆఫీస్లో ఉన్న ఇబ్బందులు ఏంటో వీళ్ళకి తెలిసినాయి, వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఇబ్బందులు ఏంటో వాళ్ళకి తెలిసినాయి. సో ఇలా దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ దట్ హెస్ హ్యాపెండ్. కొన్ని ఫ్యామిలీస్లో ఇది ఒక అరాచకానికి పోయి అదొక వేరే లెవెల్లో తీసుకుపోయి దాన్ని ఒక హరాస్మెంట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి నెగిటివ్గా. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ దొరుకుతలేదు అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో చేసింది ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్లో ఎస్ సమ్ పీపుల్ హ్యావ్ రియలైజ్డ్ ఎస్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రైట్, ఇది మనం చేసుకుంటే బాగుండేమో అని కొన్ని రియలైజేషన్ కూడా వచ్చి ఉంటుంది. కానీ ఈ వీటిలలో ముఖ్యంగా చేసింది ఏంటి అంటే ఈ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారో వీళ్ళందరూ తెలివైన వాళ్ళే. వీళ్ళు ప్రతి ప్రవర్తనని నోట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ యాజ్ తల్లిదండ్రులు మీ ప్రవర్తన మంచిగా ఉంది అని అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చే రెస్పెక్ట్ మంచిగా ఉంటుంది. అలా లేదు అని అనుకుంటే లేని పక్షంలో ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. రివర్స్ అవుతుంది. మీరు రేపు ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఎదురు ప్రశ్నలు వస్తాయి. ఆ ఎదురు ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు జస్టిఫై యువర్ స్టాండ్స్. అలాంటి అనవసరమైన పరిస్థితికి ఎవరు రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. సో అందుకని వాళ్ళ ప్రవర్తనలో ఏముందో అదొకసారి క్లారిటీగా తెలుసుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో జనరేషన్ చేంజ్ బట్టి మనం కూడా మారాలి. సో నువ్వు బయటికి వెళ్ళి సంపాదిస్తున్నావు అంటే ఇంట్లో పనులు చేయటం తప్పేం కాదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో. అండ్ అలాగే అన్ని పనులు మన మీదే వేసుకొని మనం కూడా అంత స్ట్రెస్ అవుట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓపెన్ అప్ అవ్వాలి. సో అన్నీ షేర్ చేసుకోవాలి. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.